నా నంబర్ చెప్పమంటారా కలెక్షన్స్? అదే మీకు టార్గెట్ ఒక ప్రామిస్ ఉంటుంది కదా. అది వాసు చెప్పినాయండి. ఓకే. అండ్ సాయి పల్లవి గారిని భయపెట్టేశారా ఏంటి? మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా, టార్గెటెడ్ క్యాంపెయిన్స్ ఉంటాయి, నెగిటివిటీ ఉంటుంది అని చెప్పి ఆవిడని మోటివేట్ చేశారంట. ఆవిడ ప్రమోషన్ కూడా అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కాషియస్గా చేస్తున్నారు. ఏంటి అంటే మీ లైఫ్లో ఏదన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకున్న లెసన్ అది? లేదండి, అలా ఏం లేదు. తను మామూలుగా కొన్నిసార్లు ఎక్కువ ఆలోచిస్తుంటుంది. నేను కూడా అలాగే ఆలోచిస్తుంటాను. బట్ చెప్తూ ఉంటాను, డోంట్ థింక్ టూ మచ్, జస్ట్ గో విత్ ఇట్. నీ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది, సో అవన్నీ ఎక్కువ పట్టించుకోమాకండి. మీ టాలెంట్ని నమ్మి ముందుకు వెళ్ళండి అని, అంతే, అంతకంటే ఏం లేదు. చైతన్య గారు, ఈ సినిమా గురించి చాలా పబ్లిసిటీ కంటే అంతా బాగా వచ్చింది. కానీ నాగార్జున గారి నుంచి ఎక్కడ ఒక బయట కానీ ఏది ఇంకా రాలేదు. ఆయన చూసారా సినిమా? ఏంటి ఆయన ఒపీనియన్? నాన్నగారు సినిమా చూశారు, ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. సక్సెస్ మీట్కి నాన్న డేట్స్ కనుక్కుంటున్నాను. సో సక్సెస్ మీట్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నామో నాన్ని తీసుకెళ్దామని. అరవింద్ గారు అంటే వెల్ ప్లాన్డ్. ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఎంతో చాలా ఆచితూచి మాట్లాడతారు. ఒక పని చేసిన ఏ విషయంలోనైనా సరే మీరు అసలు ఎక్కడ ఒక తడబాటు అన్నది ఉండదు. అలాంటిది ఇటీవల ఈ సినిమాకి చాలా ఎక్కువగా ఉత్సాహంతో ప్రచారం చేసినట్టు కనిపిస్తుంది. ఏంటి ఆ డిఫరెన్స్? ఎందువల్ల?